వెల్కమ్ టు ఎంసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జన విశ్వాస సురక్షిత కార్యక్రమం. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమం. పదిహేను రోజుల యోగా పండుగకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, సిపిఎస్పి రాజశేఖర బాబు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జన విశ్వాస సురక్షిత కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటోలకు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా స్టిక్కర్ ఇచ్చి ఆ స్టిక్కర్లో ఆటో ఓనర్ ఫోన్ నెంబర్, ఆటో డ్రైవర్ ఫోటో, అలాగే ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ యూజ్ చేయబడింది. ఎందుకంటే ఏ టైంలో అయినా సురక్షితంగా గమ్యాన్ని చేరడానికి ఒక నమ్మకం కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా ఆటో దొంగతనం జరిగినా కూడా కనిపెట్టడానికి ఈజీగా ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆటో డ్రైవర్ యూనియన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ఇదే విషయంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ పోలీసులు తమపై పెట్టిన నమ్మకానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ న్యాయం చేయాలని, నిజాయితీగా నడుచుకోవాలని పోలీసులు తీసుకొస్తున్న ఈ స్టిక్కర్ విధానాల ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ లీడర్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మీకు కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో మీ పేరు, డ్రైవర్ పేరు, ఏదైనా ప్రమాదం వస్తే ఏ నెంబర్కి ఫోన్ చేయాలా, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పబ్లిక్ చాలా క్షేమంగా, హ్యాపీగా, కంఫర్ట్గా మేము ఎవరితో ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం చాలా క్లారిటీగా ఉండే విజన్ ఐడియా ఉంటుంది. దీనిపైన ప్రోగ్రామ్ భాగంగా గడిచారు. ఇందులో భాగంగానే సార్ ఒక విషయం చెప్పాలి సార్. యాక్చువల్గా మేము చాలాసార్లు డ్రంక్ టెస్ట్ చేశాము. ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఇంతవరకు మాకు తాగడపడలేదు సార్. పలమేరులో నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. ఇంతమంది ఉన్నారు డ్రైవర్స్, ఇంతమంది ఉన్నారు, ఇన్నిసార్లు చెకింగ్లో కూడా ఒక్క డ్రైవర్ కూడా కనపడలేదు. మీరు దాన్ని, ఆ మాటను ఛాలెంజ్ నిలబెట్టుకోవాలి. ఏ ఫ్యూచర్లో కూడా అవకాశం ఇవ్వడు. ఎవరు టెస్ట్ చేసినా కూడా ఆ రోజు పలమేరు డిఎస్పీ గారు చెప్పింది రైట్, వాళ్ళు ఎవ్వరూ తాగి డ్రైవ్ చేయట్లేదు, ఒక కన్ఫర్మ్డ్ మెసేజ్ ఒకటి ఇవ్వండి. తర్వాత ఉంది సార్, ఈ రోడ్డు ప్రమాదాలు మీకు చాలా వరకు తెలియదు సార్. చిన్న చిన్న ప్రమాదాన్ని కూడా చాలా స్క్రూటినీ చేస్తారు. ఒక ప్రమాదంలో వ్యక్తి ప్రాణం పోయిందంటే పోలీస్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పోలీస్ చేసే పనులు ఏముంటాయి, అక్కడ యూటర్న్ ఉందా, రోడ్ సేఫ్గా ఉందా, రోడ్ ఇంజనీరింగ్ బాగుందా, డ్రైవింగ్ ఉందా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందా, హై స్పీడ్ ఉందా, అది ఉంటే కారణాలు ఏంటి. దానికి స్టూడెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్కూల్ స్టార్ట్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్, టీచర్స్, లేడీస్, కాలేజ్ స్టూడెంట్స్ మీ ఆటోస్లో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా మన పిల్లలు అనే ఇదిగా పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా చేర్చడము, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని ఇంటికి చేర్చడము మీరు బాధ్యతగా పెట్టుకోవాలి. కంపల్సరీగా అందరు లైసెన్స్ తీసుకోండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. రేపొద్దున ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనకు సపోర్ట్గా ఉండడానికి కోసమే ఈ డబ్బులు మీకు చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ 4 years నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా మీ నుంచి రాలేదు. అదేవిధంగా కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కానీ సపోర్ట్గా ఉంటుంది ఎల్లప్పటికీ. ఏ రోజు కూడా మా డిపార్ట్మెంట్ వల్ల మీకు ఏ ఇబ్బంది జరిగిందన్న ఇప్పుడు ఓపెన్గా చెప్పొచ్చు. ఏ రోజు కూడా మిమ్మల్ని హెరాస్ చేసింది లేదు, ఇబ్బంది లేదు. కానీ అదేవిధంగా మనం కూడా సొసైటీకి అదేవిధంగా మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ను అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయండి. మీ ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేయొద్దండి. ఎందుకంటే ఏ ఒక్కడు చేసినా కానీ అది కంప్లీట్గా ఆటో వాళ్ళు అంటారు తప్ప పలానా ఆటో వాళ్ళు అని చెప్పారు అనమాట. చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎందుకంటే చిన్న విలేజెస్ దగ్గర నుంచి మీరు ప్రతి విలేజెస్లో ఉంటారు. మీకు తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనము గవర్నమెంట్ మనల్ని ఏ విధంగా చూస్తుందో మనం కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండి గవర్నమెంట్ కానీ ఏ అసాంఘిక శక్తులు కానీ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇమీడియట్గా చేయాలి. ర్యాష్గా నడపొద్దండి. ఇమీడియట్గా రోడ్ల మీద లెఫ్ట్ సైడ్ ఆపుతుంటారు. ఇట్లాంటివన్నీ చిన్న తప్పులు చేసుకోకుండా జాగ్రత్తగా నడిపి మీ ప్రాణాలు ప్లస్ ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ జాగ్రత్తగా నడపాలి. ఏ పెండింగ్ చలాన్స్ ఉన్నాయో నెక్స్ట్ మంత్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. పెండింగ్ చలాన్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఓనర్షిప్ కంపల్సరీ. శుభోదయం అండి.
నేను పలంనేర్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నా పేరు ఉషారాణి. మాకు మన పై అధికారుల సహకారంతో వాళ్ళు మాకు సూచించిన ఆదేశాల మేరకు శక్తి టీమ్గా మేము ఒక్కొక్క స్టేషన్లలో శక్తి టీం అనేది ఏర్పాటు చేసినారు మన సార్ వాళ్ళందరూ కలిసి. దాని ప్రకారము మేము ప్రతి ఒక్కరికి శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చాలా వరకు స్కూళ్ళల్లోనూ మరియు కాలేజీలలో, బస్ స్టాండ్లలో, ఆటో స్టాండ్లలోనూ మరియు వీధులలో స్టేషన్కి ఎవరైనా పిటిషన్లు వచ్చిన వాళ్ళకి కానీ చెప్తా ఉంటాము. ఎందుకంటే శక్తి యాప్ వల్ల మనము ఎమర్జెన్సీ పర్పస్లో స్టేషన్కి కూడా వెళ్ళలేకుండా మనం ఉన్న స్థానంలోనే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడే నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, నేను సురక్షితంగా ఎలా బయటికి వెళ్ళాలి అనే దాని గురించి మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఏమీ మనం చేసుకోలేము కదా, దూరంగా ఉంది స్టేషను లేదా హాస్పిటల్ దూరంగా ఉంది, ఎమర్జెన్సీ పర్పస్ కూడా ఏదైనా సరే దూరంగా ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నేను ప్రాబ్లంలో ఫేస్ అవుతున్నాను, నన్ను నేను సురక్షితం చేసుకోవాలా, నన్ను నేను రక్షించుకోవాలా, అప్పుడు ఏమి చెయ్యాలి అనేది మనకి మన సార్ వాళ్ళు మరియు మన గవర్నమెంట్ కూడా ఆలోచించి శక్తి యాప్ అనేది మొబైల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు చిన్న కార్మికుల కాడ నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు కూడా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ అన్నది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో శక్తి యాప్ అనేది కానీ మనం పోలీస్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే దాని ద్వారా మనము ఎక్కడున్నా కూడా సురక్షితంగా బయటపడచ్చు. ఎంతమంది దగ్గర ఉంది శక్తి యాప్? వెరీ గుడ్, ఆల్మోస్ట్ ఆల్ అందరి దగ్గర ఉంది. చాలా సంతోషం. మాది పొలంనేరు, గోయి స్ట్రీట్లో ఉంటాను. మా ఊరు పొలంనేరు. ఆటో వాళ్ళపైన పోలీసు వాళ్ళు ఎంత నమ్మకం పెట్టినారంటే మేము నడుపుకునే రీతిలో మనం ఉండాము. కానీ మేము మా నిజాయితీ మేము చూపించుకోవాలా అంటే ఇప్పుడు సార్ వాళ్ళు అందరూ వచ్చిందే మా పైన చాలా కన్ఫర్మ్గా చెప్పినారు, ఆటో వాళ్ళు చాలా మంచోళ్ళు అని. ఈ మాతో ఉండాలంటే మనం కూడా ఆ మాతో నిజాయితీగా నడుచుకోవాలా. నాకు ఒక సంవత్సరం ముందు ఒక ప్యాసింజర్ ఎక్కినారు, దాన్ని వెనకాల కూర్చొని ఆ అమ్మాయి దిగేసి వెళ్ళిపోయింది, గోల్డ్ పడింది. రిటర్న్లో ఒక ప్యాసింజర్ ఎక్కినారు, వాళ్ళకి దొరికితే మనకి రిటర్న్ మనకి ప్యాసింజరే వచ్చిందే ఆటోలో గోల్డ్ పడింది అంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ పోయి పోలీసు వాళ్ళు చెప్పి అమ్మాయికి పోయింది కన్ఫర్మ్ చేసుకొని ఆ గోల్డ్ రికవర్ చేసి ఆ బాధ్యత వాళ్ళకి మనం ఇచ్చినాము. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఆటో డ్రైవర్లు పొలంనేరులో. ఇది అనుసరించుకొని మనం అంతా నిజాయితీగా ఉండాలని మన పొలంనేరు ఆటో వాళ్ళకందరికీ కోరుకుంటా ఉన్నాను. ఈ సెలవు ఇచ్చింది మన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక జన విశ్వాస్ పేరుతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మన చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ఆటోస్ని ఒక యూనిక్ నెంబర్ ఇచ్చేసేసి ఒక స్టిక్కర్ డిజైన్ చేసుకొని ఒక స్టిక్కర్ విండ్ స్క్రీన్ మీద ఒక స్టిక్కర్ ప్యాసింజర్ సీట్ దగ్గర, దాంట్లో ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్, ఆటో డ్రైవర్ ఫొటోస్, ఆటో ఓనర్ ఫోన్ నంబర్, ఆటో డ్రైవర్ ఓనర్ ఫొటోస్, క్యూఆర్ కోడ్, మన హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ దాంతో ఒక స్టార్ట్ చేశాము. దాంట్లో మన ఆటో డ్రైవర్ కమ్యూనిటీ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. దానికి గోల్ ఏంటంటే మన దగ్గర ఉన్న పబ్లిక్ ఏ టైంకైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మూవ్ అవ్వాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆటో మానిటరింగ్ కూడా, లేకపోతే ఆటో దొంగతనం జరిగినప్పుడు కూడా తొందరగా డిటెక్ట్ అవ్వాలి, రికవరీ అవ్వాలి. ఆ ఆలోచనతో ఒకటి స్టార్ట్ చేశాము. ప్లస్ మనకి ఆటో డ్రైవర్స్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సోర్స్ కూడా ఉంటారు. సో ఆ గ్యాప్ కూడా కొంచెం కవర్ చేయడానికి, బ్రిడ్జ్ చేయడానికి పోలీస్ మధ్యలో ఆటో డ్రైవర్ కమ్యూనిటీ మధ్యలో ఒక ట్రస్ట్ ఉండాలి. అండ్ మాకు ఆ పోలీసింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. నగరిలో ఆల్రెడీ చేయడం జరిగింది, ఇప్పుడు పల్మనేరులో కూడా చేస్తున్నాము. అండ్ దాంతో సహా ధైర్య స్పర్శ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్లస్ అవేర్నెస్ కోసం అది కూడా చేస్తున్నాము. ధన్యవాదాలు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెడికల్ సూపరింటెండెంట్ మమతారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది చనిపోయారని, దీనికి కారణం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోవడమే అని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ భవానీ మాట్లాడుతూ పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందని, కాలుష్యాన్ని నిర్మూలించి పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు. మరో అతిథిగా హాజరైన ఎఫ్ఐఆర్ఓ చాంప్లా నాయక్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం 2.5 కోట్ల సీడింగ్ రెడీ చేస్తున్నట్లు అటవీ ప్రాంతాలు పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, పలమనేరు. ఈరోజు అందరికీ పర్యావరణ దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పర్యావరణ దినోత్సవం అనేది మనం 1885 నుంచి ప్రతి జూన్ 5th రోజు జరుపుకుంటున్నాము. ఈ జూన్ 5th 2026 సిగ్నిఫికెన్స్ ఏమంటే, మనము గౌరవనీయులైన నారా చంద్రబాబు మన సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి చేతుల మీదుగా ఈ సంవత్సరము 2.5 crores సీడ్ బాల్స్ అనేది తయారు చేస్తున్నాం అన్నమాట. మొత్తం రాష్ట్రం మొత్తము 2.5 crores సీడ్ బాల్స్ తయారు చేసి ప్రతి అడవి ప్రాంతంలోనూ ఎక్కడెక్కడ రేంజ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ మొక్కలు లేవో, అడవిలో కూడా ఎక్కడెక్కడ పల్చగా ఉంటుందో ఇక్కడంతా సీడ్ బాల్స్ అనేటివి ఈ మాన్సూన్ సీజన్లో చల్లుతాం అనమాట. అట్లాగే మన డిస్టిక్లో 10 లక్షల సీడ్ బాల్స్ని వేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. మన టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ చూసుకుంటే 6 lakhs, సోషల్ ఫారెస్ట్ డివిజన్ చూసుకుంటే 4 lakhs. ఈ విధంగా 10 లక్షలు సీడ్ బాల్స్ అనేటివి ఈసారి మనము డ్రోన్ సహాయంతో చేస్తాము. తర్వాత మామూలు బై హ్యాండ్ కూడా డిస్పర్సల్ చేస్తాం అన్నమాట. మొత్తం అడవి ప్రాంతం అయితే బయట అయితే ఎక్కడైనా కానీ మనకి చెట్లు తక్కువ ఉన్న చోటంతా చేస్తాం. అట్లాగే ఇదొకటి ఒక మ్యాసివ్ టార్గెట్. ఈ సీడ్ బాల్ అనేది ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ చాలా ప్లాంటింగ్ ప్రోగ్రామ్స్ అనేటివన్నీ పెట్టాము. మనము 2040 కల్లా 50% గ్రీనింగ్ అనేది మన రాష్ట్ర మొత్తం 50% గ్రీనింగ్ అయిపోవాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పిలుపునిచ్చారు. దానికి తగ్గట్టు మన డిస్టిక్లో 34% ఫారెస్ట్ ఉన్నాయి. ఇంకా అంటే 16% మనము ఫారెస్ట్ పెంచుకోవాలి. అట్లా 50% గ్రీనింగ్ అనేది మనం అచీవ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క సందర్భాన్ని పర్యావరణ దినోత్సవం అయితేమి, తర్వాత వనమహోత్సవాలు అయితేమి, కార్తీక వనమహోత్సవాలు అయితేమి, అట్లాగే August 15th, January 26th అన్ని ఈవెంట్స్లో మనం ప్లాంటింగ్, సీడ్ బాల్స్ అనేది వేసి మనము ఈ గ్రీన్ కవర్ అనేది పెంచాలని చూస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవానికి సందర్భంగా మరి మన ఆర్డీఓ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. మరి అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం మెడికల్గా అయితే నేను చెప్పదలుచుకున్నాను. మరి కోవిడ్ టైంలో ఈ చెట్లు లేకపోవడం వల్ల ఆక్సిజన్ తక్కువయ్యి, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో అప్పుడు మనకి విలువ తెలిసింది, లైక్ ఆక్సిజన్ అంటే ఎంత నీడ్ ఉంది అనేది ప్రపంచం అంతా కూడా తెలుసుకున్న పరిస్థితులు. కాబట్టి ఇదే కాకుండా ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ కారకాలు అవి ఎక్కువ అవడం, దాన్ని కాంపెన్సేట్ చేయడానికైనా మనం పర్యావరణాన్ని పెంపొందించుకుంటే మంచిదని నా ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం నేర్పించాలి. కంపల్సరీగా మనము మన పిల్లలకి చెప్పాలి, ఒక చెట్టు నాటాలి, ప్రతిరోజు ఆ చెట్టుకు నీళ్లు పోసేది మంచిగా పెరిగేటట్టు మనం చూడాలి అని వాళ్ళకి కూడా ఈ ప్రకృతితో అనుబంధాన్ని పెంచాలి. నా బాధ్యత మనకుంది అని తెలియజేస్తుంది. శుభాకాంక్షలు. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ముఖ్యంగా మనము సహజ వనరులను లెక్కకు మించి వాడడం వల్ల మనకు అన్ని రకాల కాలుష్యాలు, తర్వాత సహజ వనరులను డిప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నాము. ప్లాస్టిక్ వల్ల కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ జరిగి అనేక రకాల వ్యాధులు, మిగతా పొల్యూషన్ అంతా జరుగుతుంది. తర్వాత మనకు ఎక్కువగా ఈ వాయు కాలుష్యము, తర్వాత నీటి కాలుష్యం కూడా జరుగుతూ ఉంది. సహజ వనరులను ఎక్కువగా లెక్కకు మించి వినియోగించడం వల్ల శిలాజ ఇంధనాలను మనకు టెంపరేచర్ అనేది పెరిగి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతూ ఉంది. దానివల్ల మనకు హిమానీ నదాలు కూడా విపరీతంగా కరిగిపోయి మనకు సముద్రము మట్టం కూడా ఎక్కువగా పెరిగి తర్వాత మనకు
అక్కడ ఉన్నటువంటి ఆవాసాలు తర్వాత జీవరాశులు కూడా నాశనం అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ నివారించాలి. తర్వాత మానవ మనుగడ సాధించాలంటే అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలి. చెట్లను ప్రతి ఒక్కరు కూడా నాటి ప్రతి ఒక్కరు కూడా పరిరక్షించాలి. పర్యావరణాన్ని చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం. ఇదే నా ప్రపంచ పర్యావరణ దినోత్సవ మెసేజ్. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవమైన 21వ తేదీ వరకు పండుగగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని, జిల్లాలోని ఊరు వాడ యోగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, సమన్వయ శాఖల అధికారులతో కలిసి యోగాంధ్ర 2026పై శుక్రవారం కలెక్టరేట్ శ్రీ ఏవిఎన్ రెడ్డి హాలులో మీడియా సమావేశం నిర్వహించారు. కొంచెం షార్ట్ నోటీస్ చెప్పినప్పటికీ కూడా వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారము. వెల్కమ్ టు సిపి సార్, అలాగే సరిత గారు, అవర్ ఆయుష్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ది యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21వ తారీఖు 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తబడుతున్న మహోత్తర యోగా ఉద్యమమే యోగాంధ్ర 2026. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటింటికి యోగాను చేరువేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటుగా పెంపొందించడం దీని ప్రాధాన్య లక్ష్యం. దీంట్లో భాగంగా థీమ్ యోగా కార్యక్రమం 7వ తారీఖు పోలీసు సిబ్బందితో పాటు బిఆర్టీఎస్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. అదైన తర్వాత పర్యాటక ప్రాంతాల్లో కూడా పవిత్ర సంగమం దగ్గర 10వ తారీఖును, అలాగే బరం పార్క్ దగ్గర 13వ తారీఖున కూడా 500 మందితో అక్కడ యోగా అవగాహన కార్యక్రమం, అలాగే యోగా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు యోగాంధ్ర 2026లో భాగంగా యోగా పోటీల కార్యక్రమాలు వాస్తవానికి మేము కూడా ముందే అనుకున్నాం, ఒకవేళ పోలీస్ థిమాటిక్ యోగా లేకపోయినా కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర 2.0లో మనం చాలామంది గంజా స్మోకర్స్ని గుర్తించాము. సో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తెస్తూ వారితో ఒక యోగా శిబిరం పెట్టించాలని మేము చాలా రోజులు అనుకున్నాం. సో మేము ఎవరైతే ఐడెంటిఫై చేశామో ఈ గంజా డ్రగ్ పాజిటివ్స్, సో వీరితో కూడా ఆ రోజు సేమ్ యోగాంధ్ర 2026 కార్యక్రమంలో వారిని కూడా ఈసారి భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ శారీరక దృఢత్వం, అదేవిధంగా మానసిక దృఢత్వం ఎంతో అవసరం. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు కొంత ఆధ్యాత్మిక వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మెడిటేషన్ ఒకవైపు, యోగా అండ్ మెడిటేషన్ని థీమ్గా తీసుకొనేసి మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేర నియంత్రణలో కూడా యోగా అనేది చాలా పనిచేస్తుంది. క్రైమ్ తగ్గించాలంటే వీరిని వేరే మంచి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం అనేది అది ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఈ 3 కలిస్తేనే హెల్త్గా తీసుకోవచ్చు. కేవలం ఫిజికల్గా హెల్తీగా ఉన్నంత మాత్రాన హెల్తీ కాదు. సో అలాగే సైకలాజికల్గా హెల్తీగా ఉన్నంత మాత్రాన అది కూడా హెల్తీ కాదు. స్పిరిచువల్గా అంటే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి క్రైసిస్నైనా ఎదుర్కోగలిగేటువంటి ఒక శక్తి ఉంటేనే ఆరోగ్యం అని అర్థం అన్నమాట. సో అలాంటి శక్తిని ఇవ్వగలిగేది యోగా. అలాగే ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటారనమాట. అంటే మనము వయసు మళ్ళుతున్న కొద్దీ ఆరోగ్యంగా, అంటే ఈ రోజుల్లో 30 రోజులకే 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళలాగా అయిపోవడం, ఏమి పని చేయలేకపోవడం, శారీరక సామర్థ్యం లేకపోవడం, మానసికంగా ఎక్కువ స్ట్రెస్ని ఎదుర్కోలేకపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనందరం ఉన్నాం అన్నమాట. ఎవరినన్నా కొంచెం దూరం నడవమంటే 4 అడుగులు వేసి ఆయాస పడిపోతూ ఉంటారు, అక్కడ కూర్చుని పోతూ ఉంటారు. మన శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో మొక్కను నాటారు. మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకు సైకిల్పై ప్రయాణించారు. 5.5 కిలోమీటర్ల మేర సీఎం సైకిల్పై వెళ్లారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ నోవోటెల్ చేరుకున్నారు. సైకిలింగ్ అనేది జీవన విధానంలో భాగస్వామ్యం అవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. పర్యావరణాన్ని కాపాడడమే భావి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయం ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరప్పాడు రింగ్లోని ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ నివాసం నుంచి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. నమస్కారం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పర్యావరణ దినోత్సవంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ యూసేజ్ పెరగాలి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్ యూజ్ చేయాలి, మొక్కలు నాటాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేమందరం కూడా సైకిల్ మీద వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధపడ్డాం. దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ మీద మాకెంతో గర్వకారణమైన, మాకెంతో నిజంగా చెప్పాలంటే ఒక ప్రైడ్ కింద భావించాలి సైకిల్. ఆ సైకిల్ మీద విజయవాడ పురవీధుల్లో 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే తిరగడం అనేది నిజంగా చాలా హ్యాపీ, చాలా గర్వంగానే ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ప్రజలందరినీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే కాకుండా మీ ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం సైకిల్ యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, మనకున్న 24 గంటలు, మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మన గురించి అంటూ మనం చేసుకునే ఒకే ఒక గంట, ప్రతి ఒక్కరు 24 గంటలు 1 గంట మాత్రం మన గురించి మన ఆరోగ్యం గురించి మనం పాటుపడాలి. దాని గురించి కొంచెం కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ వినియోగాన్ని పెంచండి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మచిలీపట్నంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు బిఎల్ఏ శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన ఎస్ఐఆర్ సమావేశాలకు వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం, పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జిల్లా అధ్యక్షుడి బాధ్యత అని, అలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిఎల్ఏలకు శిక్షణ ఇవ్వాల్సిన సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఇక పేర్ని నాని తన రాజకీయ వైఖరిని తరచూ మార్చుకుంటూ ఉంటారని యార్లగడ్డ విమర్శించారు. నేను కేసులు పెట్టించుకుని, అక్రమ కేసులు పెట్టించుకుని 19 మాసాలుగా అమెరికా వెళ్ళా. నేను ఇప్పుడు అమెరికా వెళ్దా, నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మహానాడు ఈ కార్యక్రమాలు పార్టీ ఉండడం వల్ల ఆగా. నేను రేపు ఎల్లుండి అమెరికా వెళ్తా. ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకుండా మీరు, నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఈ లోపే మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చేదేమీ లేదు. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాడుతున్నా, లేదా నా నోరు మంచిది కాదని మీరు అన్నారు తప్ప ఇంకెవ్వరూ అనరు. అలాగే లంబు జంబు చెంబు ఏంది ఈ భాష, ఏంది ఈ భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ చెప్పించు. ఎస్, ఐ అగ్రీ. నేనేమి తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళతోనో, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో, బీజేపీతోనో చెప్పించమంటలా. సభ్య సమాజం అన్నీ చూస్తుంటుంది పేరు నాని గారు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ. విలేకరులు మీరు అడుగుతారట, నేనే చెప్పేస్తా. నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సిన చాలా మాట్లాడతాను. నేను మనుషులుగా ఉన్నప్పుడు
కొన్నిటికి సాక్ష్యంగా విట్నెస్గా ఉన్నాయి. ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య జరిగిన అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పమంటే చెప్తా. వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని ఎవడన్నా గత 2 రోజుల నుంచి బందరు పేర్ని నాని గారు మాట్లాడుతున్నటువంటి విలువల లేని రాజకీయం ఆయనలో సుస్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన భాష, ఆయన ఒక పనితనం చూసి ఈ జిల్లా ప్రజలు, అంటే రాష్ట్రం మొత్తం ఆయన తెలీదు. పేర్ని నాని గారు ఏదో అనుకుంటారు, కానీ ఈ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి పేర్ని నాని గారి గురించి తెలుసు. ఆయన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే ఆయన భాష కానీ ఏ ఒక్కటి ఈ మూడిట్లో ఒక దాంట్లో నైపుణ్యం ఉంది అని నిరూపించుకుంటే నిజంగా మీ నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే సంతోషిస్తాడు. ఆయన పేరు పాతాళానికి ఆయన పేరు కూడా తొక్కేస్తున్నారు. పేర్ని నాని గారు మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నిజంగా అక్కడ మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనకేదో కల్లా వచ్చింది ఆయన చెప్పారు. మీరు నిన్న మళ్ళీ బందర్లో మీ కల్లా వచ్చింది ఏదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో చెప్పారని చెప్పేసి గుడివాడ గన్నవరం గురించి ఏదో చెప్పారని. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా అంటే ఎంతోమంది మహానుభావులు పుట్టినటువంటి జిల్లా. ఈ జిల్లాకి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది పుట్టినటువంటి కృష్ణా జిల్లాలో ఆ జిల్లాకు ఉన్నటువంటి ప్రతిష్టతని, ఆ జిల్లాకు ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అబద్ధాల నాయుడు తెల్లారు లేస్తే టీవీల మీదకి వచ్చి ఆ టీవీ మీద బొమ్మ కనపడగానే సినిమాలో జోకర్ని చూసినట్టు నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో మాలాంటి వాళ్ళు అరే ఆయన మాట్లాడుతుంటే ఆయన చూసి నేర్చుకోవాలనేటువంటి జ్ఞానం మాకు కలగాల, భావం మాకు రావాలి, గౌరవం మాకు రావాలి. ఒకనాడు ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత గౌరవాన్ని తీసుకొచ్చాడు ఈ జిల్లాకి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు కావచ్చు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు, ఎంతోమంది మహానుభావులు ఈ రాష్ట్రంలో మరి చక్కగా గౌరవాన్ని పెంచారు. అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ప్రతిష్టను ప్రపంచానికి చెప్పాడు మహానుభావుడు. అలాంటి చోట పుట్టి నీచాతి నీచంగా మాట్లాడితే ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం మనం? రాజకీయాల్లో వచ్చే యువతకి ఎలాంటి సందేశం ఇస్తున్నామని నేను అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సందేశం నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు? గుడివాడ గన్నవరం నీకేంటి అసలు సంబంధం? మా సీట్ల గురించి నువ్వెవరో? బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జన విశ్వాస సురక్షిత కార్యక్రమం. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమం. పదిహేను రోజుల యోగా పండుగకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, సిపి ఎస్పి రాజశేఖర బాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.